డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ముక్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం అండర్ 16 ఇయర్స్ 18 ఇయర్స్ బిలో 16 ఇయర్స్ ముక్కాల్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించడానికి మా డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో అధ్యక్షులైనటువంటి ఆంధ్యాల లింగయ్య గారి సహకారంతో మా ముక్కాల్ అకాడమీ ఆధ్వర్యంలో మా గ్రామస్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతున్నది. ఇది సుమారు 10 రోజుల కోచింగ్ క్యాంప్. అండర్ 16 డిస్ట్రిక్ట్లో ఉన్న ప్లేయర్స్, సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్ ప్లేయర్స్ అని సెలెక్షన్ చేసుకుని ఇక్కడ క్యాంప్ నిర్వహించుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘం యొక్క సౌజన్యంతో తర్వాత ముక్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా అండర్ 16 ఇయర్స్ అండర్ 20 ఇయర్స్ బాలుర శిక్షణ శిబిరం ప్రారంభించటం జరిగినది. ఈ యొక్క కోచింగ్ క్యాంప్ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ముఖ్య ఉద్దేశం, మేము ఇంత పనిచేయటానికి గంగాధర్ నూతనంగా నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినారు. తర్వాత నేను జాయింట్ సెక్రటరీగా ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి మాకు ప్రధాన కారకులు ఇద్దరు ఉన్నారు. తల్లేమో మాకు ఆర్థిక ముందుండి నడిపించే వ్యక్తి ఏనుగు దయానంద రెడ్డి గారు, విద్యాదాత, క్రీడాదాత. ఎన్నో పాఠశాలకు ఇటు స్కూల్ డెస్కులతో పాటు కంప్యూటర్స్ని, క్రీడా సామాగ్రిని అందించి ఈ క్రీడా ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కూడా 16 లక్షల యొక్క విరాళాలు ఇచ్చి మిగతా రూపాయలను గంగాధర్ గారి ఉన్న పరిచయాలతో స్పోర్ట్స్ మెన్ల ద్వారా సంజయ్ సారు, ఇటు ప్రదీపు, ఇటు ఉదయ్ అందరూ కలిసి మంచిగా ఇచ్చి తర్వాత డాక్టర్ ఉమామేశ్వర రెడ్డి గారు, సంతోష్ గారు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. వీళ్ళందరి సహకారంతో ఈ మినీ స్టేడియం నిర్మించుకున్నాం. ముఖ్యంగా మేము పాఠశాల స్థాయిలో గంగాధర్ ఒకటే పాఠశాల చదివినాం. చదివినప్పుడు మేము ఒకే టీంలో ఆడి ఎన్నో ట్రోఫీలు సాధించి విజయాన్ని సాధించి ఒక జీవితంలోనే కబడ్డీ అన్నది మొదటి భాగంగా భావించినాం. కాబట్టి నిజామాబాద్ జిల్లా మా యొక్క సేవని, మా ఆటని, మా యొక్క ప్రావీణ్యతను గుర్తించి అంద్యాల లింగయ్య గారు దాదాపుగా 25 ఏళ్ళు నిజామాబాద్ జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వారు మనల్ని తీసుకొని ఈరోజు ఇంత బాధ్యతల్ని మాకు అప్పచెప్పడం జరిగింది. వారి ఆశయాలు అయితే ఏది ఉన్నదో నిరంతరము దసరాకు ఇటు సమ్మర్లా కోచింగ్ క్యాంపులు నిర్వహించి ఇప్పుడు బాలురతోనే మనం ముగించుకుంటున్నాం. తర్వాత బాలికలకు కూడా కోచింగ్ క్యాంప్ నిర్వహించి ఉన్నత స్థానానికి, జాతీయ స్థాయి తర్వాత అంతర్జాతీయ స్థాయికి అందించాలనే తపనతో గంగాధర్ చాలా పట్టుదల ఉన్నారు. ఇదంతా కూడా మాకు దైవ నిర్ణయంతో జరిగిపోతుందండి. ముఖ్యంగా అంటే పునాది మాకు ముక్కాల్ గ్రామస్తులు, వీడీసీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది జాతీయ క్రీడాకారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అనాధికారులు ఉన్నారు. తర్వాత మాకు సాయన గంగారంగ కూడా అండా ఉన్నది. వీళ్ళంతా సహాయ సహకారాలతో మేము ఇక్కడ ఒక వేదికని అంతా ఇండస్ట్రీ నిర్మించుకున్నాం. వారికి కూడా మాకు క్రీడల తరపున ప్రత్యేకమైన చేసుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంకల్పం